దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచ్చిన భాగం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడి తన వాక్యపు దీవెనలు అనుగ్రహించును గాక. యేసు ప్రభు ఈ యొక్క వాక్యములలో ఏమని చెబుతూ ఉన్నారో ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు పర్వత ప్రసంగము పైన అనేకమైనటువంటి నీతి సత్యాలను బోధిస్తూ ఒక క్రైస్తవుడు క్రీస్తు ప్రభుల వారిని అనుసరించేటటువంటి మనుష్యుడు ఏ విధంగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలి, భక్తి పదమున దానిని నడిపించుకోవాలి అనేటటువంటి సత్యాలను దేవుడు బోధించినారు. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట గంభీరమైనటువంటి విలువలు కలిగినది. అది భూమి మొదలుకొని పరలోకము వరకు దేవుని మహిమను అది బయలుపరుచుచున్నది. మానవుని ఆత్మకు విమోచన కలగడానికి, పరిశుద్ధత కలగడానికి, సమస్త పాపముల నుండి మానవుడు రక్షింపబడడానికి యేసు ప్రభు యొక్క ఉపదేశం మార్గమై ఉన్నది. ఆ యొక్క ప్రసంగంలోనే యేసు ప్రభు తెలియచేసినటువంటి ఒక గొప్ప మాట, మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. దైవ రాజ్యాన్ని గూర్చి, పరలోక రాజ్యమును గూర్చి, దేవదేవుని రాజ్యమును గూర్చి, యేసు ప్రభు రాజ్యమును గూర్చి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు రాజ్యాన్ని మొదట వెదకండి, ఆయన రాజ్యమును వెదకండి అని యేసు ప్రభు చెబుతున్నారు. పరలోకపు దేవుని రాజ్యం ఏమై ఉన్నది? దేవుడు రాజ్యము చేసేవాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఈ భూమిని ఏలువాడు ఎవరు అని చూచినప్పుడు బైబిల్ గ్రంథం దానికి సంబంధించినటువంటి మాటలను చాలా స్పష్టంగా తెలియచేసింది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనములో వాక్యము ఈ విధంగా ఉంది. కీర్తనలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనములో ఉన్నటువంటి వాక్యము. దేవునికి స్తోత్రం. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. రాజ్యము యెహోవాదే. ఏ రాజ్యం? భూలోక రాజ్యములన్నీ. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. ఏ రాజ్యం? సమస్త సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగత్తు, ఈ విశ్వములో ఉన్నవి అన్నీ దేవుని రాజ్యం, యేసు రాజ్యం. కాబట్టి యెహోవా దేవుడు రాజ్యము చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా దేవుడు రాజ్యము చేయుచున్నాడు, అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఈ భూమిని పరిపాలించుచున్న దేవుడు, ఈ భూమండలము పైన సమస్త మానవులను కలుగచేసిన దేవుడు, మానవుల యొద్ద నుంచి ఆయన కోరుతున్నది ఒక్కటే. ఏమిటి? యెహోవాను గుర్తించి మానవుడు తెలుసుకొనవలెనని దేవుడు కోరుతూ ఉన్నాడు. లోబడనొల్లని ప్రజల కొరకు ఆయన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆయన అంటే ఎవరో మానవుడు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి అన్యజనులలో ఏలువాడు యెహోవాయే. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ యెహోవా దేవుడు ఏలుబడి చేస్తున్నారు అనే సత్యాలను బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేసింది. మనం బాగా గమనించితే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని చూస్తే
అబ్రహాముతో దేవుడు చెప్తాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకునుము. నేను సర్వశక్తి గల దేవుడునని అబ్రహాముకు దేవుడు బయలుపరుచుకుంటూ ఈ లోక రాజ్యములన్నింటిపైన ఆయన ఏలుబడి చేసేవారుగా ఉన్నారు అనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి లోకంలో ఉన్న రాజ్యాలన్నీ వాటిని సృజించినటువంటి దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ దేవుడి పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా ఆయనను కనుగొని తెలుసుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్పింది. కాబట్టి ఈరోజు సత్యాన్వేషణలో, దైవాన్వేషణలో దేవుడిని వెతుకులాడుతూ ఎక్కడికి వరకు చేరుకున్నావో, ఎక్కడ ఆగిపోయావో అది నీకే తెలియాలి. కానీ దేవుడు మాత్రం అత్యున్నతుడిగా ఉన్నాడు, ఆయన నిరాకారుడిగా ఉన్నాడు. అనగా ఆయన రూపంలో మానవునికి ప్రత్యక్షమైన వారుగా కారు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడై ఉన్నారు. మానవుడు తడువులాడి ఆయనను తెలుసుకొనవలనని దేవుడు మానవునికి విగ్రహారాధన రూపాన్ని కనుపరచలేదు. దేవుడు నిరాకారంగా ఉండి విగ్రహారాధనను చేయవద్దు అని ఎందుకు చెప్పారు అని అంటే, తడవులాడి మానవుడు దేవునిని తెలుసుకోవాలి అని. ఆ తెలుసుకునే ప్రక్రియ ఆత్మీయైన దేవుడిని ఆత్మ ద్వారా మాత్రమే వెదకాలి. ఆత్మీయైన దేవుడిని శరీరం ద్వారా వెదికితే ఆయన ఎలా కనిపిస్తారు? ఈ శరీర స్వభావం ద్వారా మానవుడు దేవుడిని వెదికితే అది చాలా చుట్టూ ప్రయాణం. ఆత్మ ద్వారా వెదికితే దేవుడు నిశ్చయంగా కనిపిస్తారు, ప్రత్యక్షమవుతారు. కనుక ఆత్మీయైన దేవుడిని ఆత్మ ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా కనిపించని దేవుడైతే కానే కాడు. ఆయన ఖచ్చితంగా నీ ఎదుట నిలిచి నీకు కనబడతాడు. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే వాక్య భాగం చెప్తూ ఉంది కదా, అన్యజనులలో ఏలువాడు ఆయనే, సమస్త దేశములు ఆయన స్వాధీనంలో ఉంటాయి. దేశాలను ఏలేవాడు ఆయన, రాజ్యాలను ఏలేవాడు ఆయన. అయితే మానవుడు నా చేతిలో అధికారం ఉంది, నేను రాజుని అని అనుకుంటాడు. కానీ వాడిని ఆ స్థానంలో కూర్చోబెట్టేది, వాడిని ఆ స్థానములో కూర్చుండబెట్టేది దేవుడే. ఈ చదరంగాన్ని ఆడే దేవుని చేతిలో మానవుడు కీలుబొమ్మ అనే సత్యాన్ని తెలుసుకొనక తప్పదు. మానవుడికి ఉన్న ఔన్నత్యము ఎంత గొప్పది అయినా నెబుకద్నెజరు వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చక్రవర్తి దేవుని చేతిలో నేను నిరత్రుడును అని సాక్ష్యం ఇయ్యవలసి వచ్చింది. తాను రాజ్యాలన్నింటినీ ఏలుబడి చేస్తూ సకల రాజ్యములపైన ఆధిపత్యాన్ని సంపాదించిన తరువాత కూడా అతడు నేను గొప్పవాడిని, చక్రవర్తిని అని అనుకున్నాను. కానీ నేను దేవుడి చేతిలో ఒక మనుష్యుడిని, సాధారణమైన రాజును మాత్రమే అని తాను అంగీకరించవలసి వచ్చింది. కాబట్టి రాజ్యాలను ఏలువాడు దేవుడు, దేవుడి చేతిలో మానవుడు ఆయన చేత ఎంపిక చేయబడిన వాడు అనే సత్యాన్ని గుర్తించి నీతి పథంలో, సత్య పథంలో తాను నడుచుకుని దేశ ప్రజలకు నెమ్మదిని, సమాధానమును, వారికి అభివృద్ధిని కలిగించడానికి కృషి చేయవలసినటువంటి బాధ్యత ప్రతి రాజ్యాధినేత మీద ఉన్నది. కాబట్టి సమస్త దేశాలను, లోకాలను ఏలేవాడు దేవుడే. అందుకని వాక్యం అంటుంది, నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న ఒత్తిని ఆయన ఆర్పడు. దేశ ప్రజలను దేవుడు ఎలా చూస్తాడు అని అంటే, నలిగిన రెల్లును ఆయన విరువడు అంటే మానవుడు తాను ఉన్నటువంటి స్థితిలో వాడిని సంపూర్తిగా దేవుడు నాశనానికి అప్పగించేవాడు కాడు. కానీ వానిని కనికరం చూపి తిరిగి మరలా వానికి జీవాన్ని ప్రసాదించి వాని జీవన పథంలో నడిపించేటటువంటి దేవుని యొక్క దృష్టిలో దుష్టత్వము ఎంత మాత్రమో ఉండదు. దాన్ని చూచి ఆయన ఆనందించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టత్వం మానవుడిని అధోపాతాళానికి నెట్టివేస్తుంది. అది వాని శాపాలకు మూలం. నీతి మానవుడిని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే పచ్చకామెరులు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అన్నట్లు
నీతి విలువలు తెలియని స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజలకు మేలు చేసేటటువంటి వ్యక్తుల నీతి ప్రవర్తన ఎరుగని స్థితిలో మనిషి ఏమనుకుంటాడు అంటే అందరూ ఇలానే ఉంటారు అని అనుకొనవచ్చునేమో, కానీ నీతి విలువలు సమాజంలో ఉంటాయి. వాటిని గుర్తించి ఆ నీతి విలువల్లోనే నేను కూడా బ్రతుకుతున్నాను అనే సంగతిని గ్రహించుకుని ఈ భూమి మీద సుభిక్షంగా జీవించటం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఎవరు? 72వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ప్రభువు ఇలా చెబుతూ ఉన్నారు. ఈ దేవుడు ఎటువంటి వారు అని చెప్పి అంటే ఈ 72వ అధ్యాయం గొప్ప అధ్యాయం. చూడండి, సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన రాజ్యము చేయును. అతడు రాజ్యము చేయును. ఈ అతడు ఎవరు? రాజు. ఈ రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం యేసు ప్రభువు చేయు రాజ్యమును గూర్చి బోధ చేస్తూ ఉంది. యేసు ప్రభువు చేయు రాజ్యము అని అంటున్నాము కదా. ఏంటి ఆయన చేసే రాజ్యం అని చూసినప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద పరిపాలన చేస్తారు. 1000 సంవత్సరములు దేవుడు ఈ భూమి మీద ఏలుబడి చేస్తారు. అయితే ఆయన ఈ భూమిని ఏలేటప్పుడు భూమి పుట్టినది మొదలుకొని మానవుడు ఈ భూమి మీద జీవించడం మొదలుకొని ఈ భూమి అంతరించే వరకు నీతి పరిపాలనను భూమి చూడబోతూ ఉంది. నీతి పరిపాలనను మానవ సమాజం చూడబోతూ ఉంది. నీతి పరిపాలనను సకల ప్రజలు చూడబోతూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దుర్మార్గము లేనటువంటి పరిపాలన, దుష్టత్వం లేనటువంటి పరిపాలన, దౌర్జన్య పాలన, మూర్ఖ పాలన, వక్ర పాలన, ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి రాజ్యాలు అన్నిటిలో కూడా ఎక్కడ వెదికినా ఎంత ఎదికినా చిన్నమంత దోషం లేనటువంటి రాజు ఒక ఆయన ఈ భూమిని ఏలబోతూ ఉన్నాడు. ఆయన పరిపాలనలో 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళు అటువంటి పరిపాలన నేను చూస్తే నాకు ఈ జీవితం చాలు అనుకునేటటువంటి సందర్భాలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. దోషము లేని పాలన నేను ఒక రోజు చూడగలనా అని కోరుకునేవారే ప్రజలంతా అని నేను చెప్పనుద్దేశించుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సరిగ్గా 1000 సంవత్సరాలు రవ్వంత చిన్నమంత దోషం లేని పరిపాలన ఈ భూమి చూడబోతూ ఉంది. సకల మానవాళి చూడబోతూ ఉంది. కాబట్టి 7 ఏండ్ల శ్రమల తరువాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద మానవుడిగా రాజుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద రాజ్యము చేయటానికి వచ్చే దేవుడై ఉన్నారు అని ఈ బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రవచన గ్రంథాలు యెషయా గ్రంథం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు యేసు ప్రభువుని ఒక రాజుగా పరిచయం చేస్తూ ఉంది. ఆ దినమున అని ప్రవచన గ్రంథాలలో ప్రళయకాలాన్ని గూర్చినటువంటి మాటలు తెలియచేస్తూ ఉంటాయి. ఆ ప్రళయకాలం 2 సందర్భాలు. ఒకటి 7 ఏండ్ల శ్రమలు, రెండవది 1000 ఏండ్ల పాలన తరువాత దేవుడు ఈ భూమిని పరీక్షించే చిట్ట చివరి సమయం. అప్పుడు దేవుడు భూమిని, మానవులను పరీక్షిస్తారు. ఆ పరీక్షలో దేవుని నీతి పరిపాలన చూచి కూడా, దేవుని నీతిని తాము పొంది కూడా సాతాను సంబంధమైన విషయాలకు తలొగ్గే ప్రజలను ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది అని ఈ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో ప్రపంచ కాలజ్ఞానం అని చెప్పబడే ప్రకటన గ్రంథంలో ఆ సత్యపు మాటలు బహు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ ఏదో దౌర్జన్యంతోనో ఏదో విధంగా చెప్పడం లేదు, కానీ వాక్య ప్రబోధకులంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చినటువంటి సువార్తను ప్రకటించే వారంగా ఈ నిత్య సత్యాలను బోధించటం అనేది జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు వద్ద మానవుడు తనకు కలిగే మేలు మాత్రమే కాదు కోరుకొనవలసింది, ఆయన వద్ద దొరికే భవిష్యత్తు సంభవాలను,
మానవుడు ఈ భూమి మీద సుభిక్షంగా బ్రతకడానికి కావలసినటువంటి సమాచారాన్ని, సందేశాన్ని కూడా తాను వినవలసిన వాడు, తెలుసుకొనవలసిన వాడు, గుర్తించవలసిన వాడు, దానిని తాను అవలంబించవలసినటువంటి ఆవశ్యకత కలిగిన వాడు అనే సంగతిని, సత్యాలను తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 72వ అధ్యాయంలో ఒక రాజు ఈ భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆయన పరిపాలన గురించి వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద రాజ్యము చేసేటప్పుడు జరిగేటటువంటి అద్భుత సంభవాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గమనించినట్లయితే యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఆయన రాజ్యమును వెదుకు, ఆయన రాజ్యం మీద నీ ధ్యాస పెట్టు అని యేసు ప్రభు సెలవిచ్చినారు. ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంది అని అంటే, మొదటి రాకడ గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. గొర్రెపిల్ల అనగా సాధువుగా వచ్చారు. మానవుని పాపములను మోసుకొని పోయే దేవుడుగా వచ్చారు. అందుకనే బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసు ప్రభువు గురించి ఇలా సెలవిస్తూ ఉంటారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు లోక పాపమును తన మీద వేసుకుని మోసుకుని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల తన కాలు చేతులలో గాయములు పొంది, తన డొక్కలో గాయము పొంది, యోపస్తంభమునకు ఇది వ్రేలాడదీయబడి, ఇది యజ్ఞ బలిపశువుగా అర్పించబడినటువంటి సంఘటనను అనేక వేద గ్రంథములు సాక్ష్యమిస్తూ ఉంటాయి. అనగా మన హైందవ వేదములు కూడా ఈ గొర్రెపిల్లను గూర్చి సాక్ష్యం చెబుతూ ఉంటాయి. కాబట్టి మొదటి రాకడలో యేసు ప్రభు గొర్రెపిల్లగా వచ్చారు. రెండవ రాకడలో యేసు ప్రభు కొదమ సింహం వలె వస్తారు అని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ కొదమ సింహము అంటే భక్షించేస్తారా, అందరినీ నాశనం చేస్తారా అని అంటే కానే కాదు. ఎవరిని ఆయన నాశనం చేయరు. నీతి పరిపాలన చేయడానికి దేవుడు ఈ భూమి మీదకు వస్తారు. అదే సమయంలో ఇశ్రాయేలు దేశం మీదకు ఏ దేశాలైతే దండెత్తి ఆ దేశమును మేము నాశనము చేయటం మాకు గొప్ప సంగతి కాదు అని భావించేటటువంటి దేశాలన్నిటి మీదకు ఆయన కొదమ సింహం వలె వచ్చి వారిని చీల్చి, గుర్రముల కళ్ళెము ఎత్తున రక్తము ప్రవహించునంతగా దేవాది దేవుడు దుష్టులైన ప్రజల మీద యుద్ధము చేయును అని ఆ మాటలు ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డాయి. హైందవ్యంలో కల్కి భగవానుడు వచ్చినప్పుడు ఆ కల్కి భగవానుడు కలి పురుషుడును సంహరించి దుష్ట సంహారం చేసినప్పుడు గుర్రముల కళ్ళెము ఎత్తున రక్తము ప్రవహించును అనేటటువంటి మాటలు విని ఉన్నాం. కాబట్టి అసలు ఆ కల్కి భగవానుడు అనేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకు ఆకాశము నుండి వస్తారు. మానవులు చూస్తూ ఉండంగానే దేవుడు పరలోకం నుండి భూమి మీదకు వస్తారు. ఆయన రావడం ప్రతి మానవుడు చూస్తాడు. బైబిల్ చెప్పింది, రొమ్ము కొట్టుకొనుచు ప్రజలు ఆయనను చూచి పర్వతముల చాటునను బొరియల చాటునను దాగుకొందురు అని బైబిల్ స్పష్టంగా తెలియచేసింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు ఏంటి అని చూసినప్పుడు, దేవుడు మానవుడికి బ్రతుకడానికి అనగా తన యొక్క దీవెన కొరకైనటువంటి మాటలు ఎన్నో సెలవిచ్చాడు. కానీ మనుషుడు లోకాన్ని ప్రేమించి దేవునికి దూరంగా తాను నష్టాన్ని సమకూర్చుకునేవానుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నా రాజ్యాన్ని వెదకండి అని యేసు ప్రభు చెప్పినారు. యేసు ప్రభు రాజ్యం ఏంటి అని చెప్పి అన్నప్పుడు మొట్టమొదట ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త గ్రంథము 4వ అధ్యాయం మనము చూసినప్పుడు 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు ఏమంటున్నారు అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యము భూమి మీదకు రాబోతూ ఉన్నది. పరలోక రాజ్యము భూమి మీదకు రాబోతూ ఉన్నది. ఆ రాజ్యము సమీపించి ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఆ భూమి మీదకు రాబోతూ ఉన్నటువంటి పరలోక రాజ్యం అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు
ఆయన రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యం ఏంటి? యేసు ప్రభు రాజ్యం ఏంటి? ఆయన్ని ఆరాధించేటటువంటి ప్రజల యొక్క సమూహమే దేవుని రాజ్యం. విశ్వాసులైన ప్రజల సమూహము, సంఘమే దేవుని రాజ్యం. సంఘముగా నన్ను చేర్చుకుని అని మనం దేవుని కీర్తిస్తాం. లోకములో నుండి దేవుని సన్నిధికి ఈడ్చుకుని రాబడిన దాని పేరే సంఘము. ఎక్లీషియా అనే మాటకు అర్థము ఈ లోకములో నుండి ఏడవబడిన వారు అంటే అర్థం యేసుప్రభు బలవంతంగా తన మతంలోనికి తీసుకుని వస్తున్నాడు అని కాదు. దాని అర్థం లోకపు బంధాలలో నుండి, ఆ మురికి కోపములో నుంచి, ఆ పాప కోపములో నుంచి, ఆ అన్య ఆరాధనలో నుండి మానవుడిని పిలిస్తే రాలేదట, గద్దిస్తే రాలేదట, భయపెడితే రాలేదట. ఆయన వారి దగ్గరకు వెళ్ళి వారిని అక్కడ నుండి ఈడ్చుకుని రావలసి వచ్చింది అని ఎక్లీషియా అనే మాట బోధ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుడిని దేవుడు పట్టుకుని లాగి తీసుకుని వస్తే తప్ప ఆయన వద్దకు రావడం లేదు. అయినా కూడా ఆ లాగి తీసుకుని రాబడిన వాడు కూడా ఎవరో తెలుసా? అనుగ్రహము పొందినవాడు. అనుగ్రహం పొందినవాడు. ఆ మాటలన్నీ ధ్యానించడానికి చాలా సమయం పడుతుంది. అది ఒక అధ్యయనం చేయవలసినటువంటి సంగతిగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనము చూసినప్పుడు ఒక ఐఐటి కాలేజీకి ఒక వ్యక్తిని ఉచితంగా తీసుకోవాలి అంటే దాని ఎంపికకు ఆ కాలేజీ వారు పాటించేటటువంటి వారి యొక్క విధానం ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క పద్ధతి ఏదైతే ఉంటుందో, ఆ విధంగా లోకంలో నుంచి ఒక మనిషిని రక్షించడానికి కూడా దేవుడు కొంత ప్రణాళికను కలిగి ఉన్నాడు, విధి విధానాలను కలిగి ఉన్నాడు. దాని పేరు ఆయన ఏమని తెలియచేశారు అంటే అనుగ్రహము. నా కనుదృష్టి ఎవరి మీద పడుతుందో వారిని నా యొద్దకు ఆకర్షించుకుంటాను, వారిని నా బిడ్డగా మార్చుకుని నా మందిరంలో విశ్వాసిగా చేసి, నా సంఘంలో సభ్యునిగా చేసి, నన్ను ఆరాధించే వారిలో ఒకనిగా చేసి, వానిని నూతన వ్యక్తిగా మార్చి వాని జీవితానికి నేను నిత్య జీవాన్ని ప్రసాదించేవానిగా ఉంటాను అని దేవుడు తన వాక్యంలో వ్రాయించి ఉంచారు. అనుగ్రహము పొందిన వారే క్రీస్తు బిడలగా మార్చబడగలరు. అనుగ్రహము పొందినవారు. కాబట్టి ఇక్కడ అనుగ్రహము పొందడానికి మనము కేవలం చేతులెత్తి నమస్కరించి నన్ను కరుణించండి ప్రభో అని ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన రాజ్యముగా మనము భూమి మీద ఉండాలి. దేవుని రాజ్యం 2 స్థలాలలో ఉంది. ఒకటి భూమి మీద ఉంది, 2 పరలోకంలో ఉంది. ఒకటి భూమి మీద ఉంది. దేవుని రాజ్యము అనగా క్రైస్తవ సమాజము, విశ్వాస సమాజము, భక్త సమాజము, క్రీస్తును ఆరాధించేటటువంటి ప్రజల యొక్క సమాహారమే. క్రీస్తును సేవించేటటువంటి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేటటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఆయనను ఆరాధించేటటువంటి ప్రజల యొక్క సమూహమే దేవుని రాజ్యము. దేవుని రాజ్య సంబంధులకు కొన్ని విధులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, క్రమశిక్షణ కలిగిన జీవన విధానము ఉంది. వారి జీవితమే ప్రత్యేకమైనది. కనుక అవన్నీ కూడా వారు దేవుని వాక్యాన్ని అనుసరించి తమ వ్యక్తిగత జీవితాలను గడుపుకుంటారు, నడుపుకుంటారు. కనుక వారు దేవుని రాజ్యమై ఉన్నారు. రక్షించబడిన వ్యక్తి తనకిష్టము వచ్చినట్లుగా బ్రతకడానికి వీల్లేదు అని వాక్యం తనకు ఏ ప్రమాణాలు అయితే చెప్పిందో తదనుగుణంగా ఆ వ్యక్తి తన భక్తి జీవితాన్ని జీవించవలసిన వాడై ఉన్నాడు అని వారు తమ జీవితాల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యంగా ఈ భూమి మీద ఉన్నవారు ఎవరు, దేవుని రాజ్యానికి చేరుకోవటానికి యోగ్యులైన వారు ఎవరు అని చూసినప్పుడు భక్తి విలువలను కలిగిన వారు, భక్తి విలువలను కాపాడుకునేవారు. కాబట్టి ఈరోజు భక్తి నేను చేస్తాను అనే బిడ్డవుగా నేను ఉండవద్దు. భక్తి నేను చేస్తున్నాను అనే బిడలంగా నీవు ఉందాం. దేవునికి స్తోత్రం. మనం భక్తి చేద్దాం అని అనుకుంటే పోతాం. భక్తి నేను చేస్తున్నాను అనే వ్యక్తిగా నిర్ధారించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, నిలిచి ఉండడానికి ఇష్టపడిన వారమైతే దేవుని చిత్తాన్ని చేసి బిడలంగా నిలుస్తున్నాం, నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెదుకుడి అని అంటే ఆ మాటకు అర్థం నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, దేవుని రాజ్యాన్ని నీ హృదయంలో కాపాడుకో. నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని
నీవు ఎరుగువా అని వాక్యం చెప్తుంది. ప్రతి వ్యక్తి యొక్క హృదయం, ప్రతి విశ్వాసి హృదయం, ప్రతి దైవజనుని హృదయం దేవునికి ఆలయం కనుక ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి ఏంటి అని అంటే దేవుడి నుండి ప్రక్కకు లోకంలోనికి వెళ్ళిపోయి సకల విధమైనటువంటి దుర్మార్గపు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేటటువంటి స్వభావమే హృదయానికి ఉన్న వ్యాధి లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయము ఘోరమైన వ్యాధి గలది అంటే ఆ మాటకు అర్థం మానవుడి హృదయం దేవుడి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేదానికంటే లోకంలో తిరగడానికి, లోకంలో పొరలడానికి, లోకంలో ఓ దుర్మార్గునిగా బ్రతకడానికి ఇష్టపడడమే ఆ వ్యాధి యొక్క గుణం అని యేసుప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఈ హృదయాన్ని ఎప్పుడూ కూడా పరిశుద్ధపరుచుకుని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం వాక్యాలు తెలియచేస్తున్నాయి. కనుక హృదయాన్ని శుద్ధి చేసుకుని అనగా పవిత్రం చేసుకుని సత్యంతో దాన్ని నింపుకొని నిజమైనటువంటి వార్తలతో ఆ హృదయాన్ని నింపుకొని, సువార్త అంటే మంచి వార్త, మంచి వార్త అంటే నీతి వార్త, నీతి వార్త, ఆ మంచి మాటలతో హృదయాన్ని నింపుకొని ఈ మానవ జీవితానికి మేలు చేసే మాటలు ఏవి, విమోచించే మాటలు ఏవి, సకల విధములైన కీడుల నుంచి కాపాడే మాటలు ఏవి అని తెలుసుకుని ఆ యొక్క నీతి మాటలతో ఈ హృదయాన్ని నింపుకొని ఒకవేళ మనము జీవించటం అనేది నేర్చుకుంటే యేసుప్రభు చెప్తున్నారు కదా, నీవు దేవుని రాజ్యంగా ఉంటావు. రాజ్య సంబంధి ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. రోమా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ హృదయము మారి రూపాంతరత పొందుట వలన మీరు దేవుని భక్తులుగా రూపాంతరము పొందుడి అని వాక్యం చెబుతుంది. లోకంలో ఉండే మాలిన్యాన్ని అంటించుకోకుండా ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు బ్రతకడానికి ఆపాదమస్తకాన్ని నియంత్రించుకుని మనసు పోయే చోట్లకెల్లా మనిషి పోకుండా లోక సంబంధమైన సాతానుకు జీవితాన్ని అప్పగించి క్రీస్తుకు దూరస్తులు కాకుండా క్రీస్తుకు సంబంధించినటువంటి బిడలుగా నిలిచి ఉండడానికి దేవుని సన్నిధానంలో వాక్యం చెప్తుంది కదా, దేవుని రాజ్యంగా ఉండడానికి నీవు ఇష్టపడు. దేవుని రాజ్య సంబంధిగా నీవు ఉంటే ఆయన రాజ్యాన్ని వెతకడం అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని చేయటం, ఆయనకి ఇష్టమైనటువంటి నీతి సూత్రాలను కలిగి జీవించటం, ఆయనకి ఇష్టమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించటం, ఆయన ఆరాధనలను పాల్గొనడం, ఆయన సన్నిధి క్రమాలను శ్రద్ధగా అనుసరించటం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం, దశమ భాగాలు దేవునికి చెల్లించి దేవుని మార్గంలో నడుచుకోవడం, నీతి మార్గంలో అనేకులు నడుచుకునేటట్లు భక్తి పూర్ణమైనటువంటి జీవితాలను కలిగి ఆ యొక్క క్రీస్తు స్వభావాన్ని ఈ లోకానికి కనిపింప చేయటమే విశ్వాసి యొక్క కర్తవ్యమై ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన రాజ్యమును వెతకడం అని అంటే భక్తి మార్గంలో నుండి పక్కకు తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడమే, క్రీస్తులో నుంచి ప్రక్కకు తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడమే. కాబట్టి దేవునిలో నుంచి నిన్ను ప్రక్కకు లాగివేయనివి ఏవో వాటిని జాగ్రత్తగా నువ్వు కనిపెట్టి చూసుకుని క్రీస్తు మార్గంలో నడుచుకోవడానికి, యేసు ప్రభువుని ఆరాధించటానికి నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకొనగలిగితే నీవు భూలోకమందు దేవుని రాజ్యమే, పరలోకమందు దేవుని రాజ్యమే. ఈ భూమి మీద దేవుని రాజ్యంగా నీవు చేయుచున్న ప్రతి పని పరలోకంలో నీకు పౌరసత్వాన్ని, వారసత్వాన్ని అది రచిస్తూ సృష్టిస్తూ నిన్ను దేవుని బిడ్డగా ఈ భూమి మీద స్థాపిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప దేవుని యొక్క సన్నిధి మార్గంలో మనము నడుచుకుంటూ ఆయన రాజ్య సంబంధులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని మాట మనతో ఒక మాటే చెబుతూ ఉంది, నీ మనసు ఈ లోకం మీద పెట్టకు, రానున్న దేవుని రాజ్యం మీద పెట్టు అని యేసుప్రభు చెప్తున్నారు. క్షయమైన వాటి కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన వాటి కొరకు కష్టపడండి అని యేసుప్రభు చెప్తున్నారు. ఈ లోకంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు. కానీ మీ ధ్యాస అంతా, మీ ఉద్దేశం అంతా
దేవుని రాజ్యం మీద పెట్టండి అని చెప్తూ ఉన్నారు. అనగా నశించిన దానిని వెనక రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుల రక్షణ కొరకు ఆయన అద్భుతమైన బోధలు ఎన్నో చేశారు. అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాలు ఎన్నో చేశారు. దయ్యములను వెళ్ళగొట్టారు. ఆయన ప్రజలకు మేలు చేయటానికి ప్రజా మేలు కోరి ఆయన ప్రతి మంచి పని చేసేవారుగా ఉన్నారు. కనుక మనము కూడా ఇతరులను రక్షణ కొరకు పనిచేసే వరంగా ఉండాలి. మన కుటుంబాలను రక్షణ మార్గంలో నడిపించుకునే వరంగా ఉండాలి. కుటుంబము అనేది, శరీరము అనేది, లోకము అనేవి ఒక వ్యక్తిని క్రీస్తులో నుంచి ప్రక్కకు లాగివేయగలిగిన సామర్థ్యం కలిగినవై ఉంటాయి. ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోగలడు, కానీ కుటుంబం విషయంలో అతడు ప్రక్కకు లాగివేయబడుతూ ఉంటాడు. లోకం ఇంకొక ప్రక్క అతనిని దుష్ట శక్తి వలె దేవుని నుంచి పక్కకు లాగడం మీదే అది మనసు పెట్టి ఉంటుంది. శరీరం మనిషిని దేవుడి నుంచి ప్రక్కకు నెట్టివేసేదిగా ఉంటుంది. ఈ మూడింటిని ప్రతి విశ్వాసి తమ దృష్టిలో పెట్టుకుని కుటుంబాన్ని ఏ విధంగా భక్తి మార్గంలో నడిపించుకోవాలి, ఈ శరీరాన్ని ఏ విధంగా దేవుని సన్నిధిలో అణగగొట్టుకోవాలి, లోకంలో ఎలా ప్రత్యేకంగా దేవుని కొరకు జ్ఞానంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి, వాక్య ధ్యానాన్ని కలిగి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కలిగి ఎలా నడుచుకోవాలి అనే దాని మీద మనసు పెడితే నిశ్చయంగా ఖచ్చితంగా దేవాది దేవుడు ప్రతి వ్యక్తికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించటానికి క్రీస్తు ప్రభు సహాయం చేస్తారు. ఆయన యందే నిలిచి ఉండాలి, ఆయన మీదే మనసు పెట్టాలి. దాన్నే ధ్యానం అని, ప్రార్థన అని అంటాం. ఆయన మీద మనస్సు నిలిపితే నిశ్చయంగా ఖచ్చితంగా సమస్తము కూడా వారికి లోబడేటట్లు దేవుడు చేస్తాడు. ఎవరు క్రీస్తునందు ఉంటారో వారి దగ్గరికి సమస్తము కూడా వచ్చేస్తాయి. కనుక క్రీస్తునందు ఉండి ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ అనేక ప్రజల రక్షణ కొరకు పనిచేద్దామా, ప్రార్థిద్దామా, జ్ఞానాన్ని వారికి బోధిద్దామా, వారిని మేలుకరమైన కార్యాలు పొందుకోవడానికి మనము దేవుని సన్నిధిలో ప్రయాసపడదాం. అట్టి కృప యేసయ్య మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.